హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నెల్లూరులో జరిగే ఫేమస్ రొట్టెల పండుగ, మనం కోరిన కోరికలు తీర్చే ఫేమస్ పండుగ అయిన రొట్టెల పండుగ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ జరుగుతుంది, ఏంటి ఈ పండుగ విషయం అని తెలుసుకుందాం. హిందూ ముస్లింలు ఐకమత్యంతో జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి. ఇది నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. దీనిని ప్రతి సంవత్సరం మొహరం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజు నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ రొట్టెల పండుగలో మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా కుల మతాలకు అతీతంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు. ఈ పండుగలో మహిళలు అత్యధికంగా పాల్గొంటారు. నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో 12 మంది ఇస్లాం వీరులు మరణించారు. వీరి మొండాలను వారి గుర్రాలు దర్గామిట్ట చెరువు వద్దకు చేర్చాయి. మొండాలు అక్కడే ఖననం అయ్యాయి. కాలక్రమంలో ఈ 12 మొండాలకు స్థానికులు సమాధులు నిర్మించారు. ఆ స్థలానికి బారా షాహిద్, బారా అనగా 12, షహీద్ అనగా వీరుడు అని పేరు పెట్టారు. మరణించిన 12 మంది తలలలో 7గురి తలలు మాత్రమే యుద్ధం జరిగిన చోట లభ్యమయ్యాయి. ఈ 7 తలలు లభ్యమైన ప్రదేశాన్ని సాతో షహీద్ అంటారు. నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఆర్కాటు నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేది. ఆ రోగ నివారణకు నవాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులకు ఈ 12 మంది యుద్ధవీరులు కలలో కనిపించారు. సమాధులపై ఉన్న మట్టిని నవాబు భార్యకు లేపనంగా పూస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఆ దంపతులు ఈ విషయాన్ని నవాబు ఆస్థానంలోని రాజగురువుకి చేరవేశారు. రాజగురువు ద్వారా విషయం తెలుసుకున్న నవాబు బారా షాహీద్ నుండి మట్టి తీసుకువచ్చి తన భార్యకు లేపనం చేస్తాడు. దానితో నవాబు భార్య ఆరోగ్యాన్ని తిరిగి పొందుతుంది. దీనికి కృతజ్ఞతగా ఆర్కాటు నవాబు భార్యా సమేతంగా బారా షాహీద్ను సందర్శించాడు. ప్రార్థనలు నిర్వహించి రొట్టెలు నైవేద్యంగా సమర్పించాడు. అక్కడ ఉన్న ప్రజలకు ఆ రొట్టెలను పంచాడు. బారా షాహీద్ దర్గాను అభివృద్ధి చేశాడు. అప్పటి నుండి ప్రజలు తమకు ఎలాంటి కోరికలు ఉన్నా బారా షాహీద్ దర్గాను సందర్శించడం ప్రారంభించారు. వారి కోరికలు తీరితే తర్వాత సంవత్సరం దర్గాను సందర్శించి రొట్టెలు పంచుతామని మొక్కుకుంటారు. అలా కోరిక తీరిన వారు మరుసటి సంవత్సరం జాతరకు వస్తారు. రొట్టెల పండుగ నాడు వారి తెచ్చిన రొట్టెలను ఇతరులతో పంచుకుంటారు. రొట్టెల పండుగ మొదటి రోజు షహదత్తో ప్రారంభమవుతుంది. రెండవ రోజు గంధోత్సవం జరుగుతుంది. గంధోత్సవంలో భాగంగా కోటమిట్టలోని అమీనియా మసీదు నుండి గంధాన్ని తీసుకువస్తారు. ఈ 12 సమాధులకు గంధం పూస్తారు. మిగిలిన గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. మూడవ రోజు రొట్టెల పండుగ. ఆ రోజు భక్తులకు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. చూశారు కదా, ఇదండి రొట్టెల పండుగ ఫుల్ డీటెయిల్స్. సో ఇంకా మనం ఈ సంవత్సరం రొట్టెల పండుగను చూద్దారండి. రొట్టెల పండుగ స్టార్ట్ అయిన రెండవ రోజు వెళ్ళామండి మేము. చూడండి ఎంతమంది, చూడండి ఇక్కడ స్వర్ణాల చెరువులోకి దిగి రొట్టెలు పంచుకుంటున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరాలని ఇలా వాటర్ తీసుకొని ఒకరి తల మీద ఒకరు చల్లుకొని రొట్టెలు మార్చుకుంటారండి. చూడండి, చూస్తున్నారు కదా మీరు. ఇలానే చూడండి ఎంత క్రౌడ్. పాప కూడా దిగింది. పాప వాటర్ తీసుకొని దండం పెట్టుకుంటుంది, దేవుడిని ప్రార్థిస్తుంది. తన్వి కూడా వాటర్ తీసుకొని దేవుడికి సమర్పిస్తుంది. క్రౌడ్ చూపిస్తుంది, చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారని. ఇప్పుడైతే దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నామండి లోపలికి. అలా వెళ్ళాలి. లోపలికి వెళ్తూ ఉంటే దర్గా వస్తుంది. ఇటువైపు చూసినా క్రౌడ్, ఎక్కడ చూసినా క్రౌడ్. చూడండి తన్వి ముందుకు వెళ్ళిపోతూ ఉంది, దర్శనానికి వెళ్తుంది తన్వి. చూడండి ఎంతమంది జనాలు. ఇక్కడ నుండి లక్షల మంది వేరే వేరే దేశాల నుండి, రాష్ట్రాల నుండి ఎంతమంది జనాలు వచ్చున్నారంటే అస్సలు నడవడం కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. అసలు అడుగు పెట్టడానికి ప్లేస్ లేదు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి. వచ్చేసాం, దర్గా ఎంట్రన్స్లోకి వచ్చేసాము. అదిగోండి చూడండి తల్లి, చూడండి లోపలికి వెళ్తుంది, చూపిస్తుంది మనకంతా. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. క్యూ ఎంత దూరం ఉందంటే చాలా పెద్ద క్యూ ఉంది. చూడండి ఫొటోస్ దిగుతున్నారు కొంతమంది అక్కడ దర్గా ముందు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారంటే అదండి ఫుల్ ఫోటో, దర్గా ఫోటో. ఓకే, దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. జైంట్ వీల్ చూడండి, చాలా పెద్ద జైంట్ వీల్ ఉంది. చిన్న చూపిస్తుంది జైంట్ వీల్ని. తన్వి షాపింగ్ చేస్తుంది. ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.